బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ మధ్య కాలంలో మనం చాలా వింటున్నాం, ఎస్పెషలీ టెంపుల్స్ గురించి. టెంపుల్స్ మనీ లాండరింగ్కి కేంద్ర బిందువుగా ఉన్నాయి. టెంపుల్స్ని పెట్టుకొని, ట్రస్టులను పెట్టుకొని, ఎన్జిఓస్ పెట్టుకొని మనీ లాండరింగ్ చేస్తున్నారు, లేకపోతే ఇంకేదో స్కామ్స్ చేస్తున్నారని చెప్పేసి. కానీ ప్రస్తుతానికి మన భారతదేశంలో వన్ ఆఫ్ ద టాప్ టెంపుల్స్ తిరుపతి గురించి మాట్లాడుతున్నాం. తిరుపతి కలెక్షన్ మీ అందరికి తెలిసిందే. ప్రతిరోజు కొన్ని కోట్లలో డబ్బులు అక్కడ విరాళంగా వస్తుంటాయి. అలాగే ఇటు చెన్నై నుంచి, అలాగే మిగతా ప్లేసెస్ నుంచి ఇండస్ట్రియలిస్టులు, బిజినెస్ మ్యాన్లు, వీళ్ళు కిరీటాలు, బంగారం, వజ్రాలు, వైడూర్యాలు, వీటన్నిటిని కూడా గిఫ్ట్ చేస్తుంటారు టెంపుల్కి కానీ స్వామివారికి కానీ. సో అలాంటి తిరుపతిలో ఏది చేసినా, ఏ చిన్న వస్తువు కొనుగోలు చేసినా దాని మ్యాగ్నిట్యూడ్ చాలా పెద్దగా ఉంటుంది. అంటే దాని లెవెల్ ఆఫ్ పర్చేసింగ్ ఆర్డర్ కూడా అదే లెవెల్లో ఉంటుంది. సో ప్రస్తుతానికి తిరుమలలో వెలుగులోకి మరొక బిగ్ స్కామ్ ముందుకొచ్చింది. నాసి రకం పట్టు వస్త్రాలను ఇటు టీటీడీ ఖజానాకు భారీ గండిపడింది. నాసి రకం పట్టు వస్త్రాలను కొనుగోలు చేశారు అని చెప్పేసి ఇప్పుడు విజిలెన్స్కి సంబంధించి విజిలెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రస్తుతానికి షాకింగ్ విషయాలను ముందు పెడుతున్నారు. పట్టు వస్త్రాల పేరుతోని టీటీడీకి పాలిస్టర్ని సరఫరా చేశారంట. ఎస్పెషలీ విఐపీస్, వివిఐపీస్, ఇలాంటి గెస్ లేకపోతే ఇలాంటి డివోటీస్ ఎవరైతే స్వామివారి దర్శనం చేసుకోవడానికి వస్తారో వాళ్ళు దర్శనం చేసుకున్న తర్వాత వాళ్ళని స్పెషల్గా ట్రీట్ చేసి వాళ్ళకి పట్టు వస్త్రాలను కూడా వాళ్ళకి బహుకరిస్తారు. బహుకరించిన తర్వాతే బయటకు వస్తారు. మనం జనరల్గా తిరుపతికి సంబంధించిన విజువల్స్ ఎప్పుడు చూసినా విఐపీస్ ఎవరైనా వాళ్ళు ఒక షాలువా లాంటిది, ఒక పట్టు వస్త్రం లాంటిది ఒకటి ధరించి బయటకు వస్తుంటారు, మీడియాతో మాట్లాడడం, ఇలాంటి విజువల్స్ మనం చూస్తూనే ఉంటాం. మనం చూసినప్పుడు అవి చాలా అద్భుతంగా, చాలా బ్యూటిఫుల్గా, అంటే ఒక సిల్క్ని తలపిస్తూ చాలా కాస్ట్లీగా ఉన్నట్టు కూడా కనిపిస్తుంటాయి. కానీ కట్ చేస్తే దాని వాల్యుయేషన్ టీటీడీ ప్రకారం దాని వాల్యుయేషన్ 1400 రూపాయలు, 1400 రూపీస్ ప్రతి ఒక్క షాలువాకి, పట్టు వస్త్రానికి. ఈచ్ పీస్ ఈజ్ కాస్టింగ్ 1400. కానీ వాస్తవానికి దాని విలువ 100 రూపాయలు మాత్రమే. కానీ టీటీడీ లెక్కల్లో కూడా దాన్ని 1400 చూపించి విక్రయించారంట. అంటే 100 రూపాయల వస్తువుని స్వామివారికి, టీటీడీకి 1400కి అమ్మారు. ఆ 1300 ఎవరు తిన్నారు మరి? ఆ 1300 వెనక దాగున్న స్కామే ఇప్పుడు లేటెస్ట్గా బయటపడింది. నాణ్యతపై అనుమానం కూడా వచ్చిన తర్వాత ప్రస్తుతానికి టీటీడీ పాలకా మండలి దీనిపై ఆదేశాలని జారీ చేసింది. 2015 నుంచి 2025 వరకు ఈ పాలిస్టర్కి సంబంధించిన ఈ క్లాత్ని సరఫరా చేశారు ఇటు విఆర్ఎస్ ఎక్స్పోర్ట్స్ అనే ఒక కంపెనీ ఈ టీటీడీకి ఒక ఆర్డర్ని, టీటీడీ దగ్గర ఈ ఆర్డర్ని తీసుకొని వాళ్ళకి సరఫరా చేశారు. మరి ఇనిషియల్గా ల్యాబ్ టెస్టుల్లో ఏం తేలింది? ఇనిషియల్గా ప్రోడక్ట్ని ఇచ్చినప్పుడు, ఆ శాంపుల్స్ ఇచ్చినప్పుడు క్వాలిటీయే ఇచ్చారా? మరి తర్వాత ఆ క్వాలిటీని ఎవరు చెక్ చేయలేదా? మొత్తం మీద దాదాపు 50 కోట్లకు పైగా ఇటు 2015 నుంచి 2025, ఆల్మోస్ట్ ఒక 10 సంవత్సరాలు, లాస్ట్ 10 ఇయర్స్ అనుకోవచ్చు. ఈ 10 సంవత్సరాల్లో దాని క్వాలిటీ చూస్తే కనుక 100 రూపాయలది 1400కి అమ్మారు. సో మొత్తం మీద 1300 ప్రతి దాని మీద, 12 నుంచి 1300 ప్రతి వస్త్రం మీద, ప్రతి షాల్వా మీద. అంటే దాదాపు ఇప్పటిదాకా 10 సంవత్సరాల్లో 50 కోట్ల స్కామ్ జరిగిందంటున్నారు. స్వామివారి దగ్గర ఎంతో అవుట్సోర్స్ చేస్తున్నారు. స్వామివారికి సంబంధించిన ఇలాంటి పట్టు వస్త్రాలు కావచ్చు, గతంలో మనం ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా చూసాం. నెయ్యికి సంబంధించి వచ్చాయి, దాని తర్వాత పరకామణి, ఇటు స్వామివారికి వచ్చే విరాళాలు, ఫండింగ్స్, ఆయన హుండీలో వేసే స్వామివారికి హుండీలో సమర్పించేవి, వాటిని కూడా స్కామ్ చేస్తున్నారు. సో మొత్తం మీద స్వామివారి దగ్గర ఏదైతే స్వామివారు ఒక రకంగా టెంపుల్కి సంబంధించి ఇండియాలోనే హైయెస్ట్ అని చెప్పుకోవచ్చు, టాప్, సౌత్లోనే టాప్ అనుకోవచ్చు. ఏ రకంగా? అన్ని రకాలుగా, సేక్రెడ్గా కావచ్చు, కలెక్షన్స్లో కావచ్చు, మెయింటెనెన్స్లో కావచ్చు, అన్నదాన కార్యక్రమాలు కావచ్చు, స్వామివారికి చేసే పూజల్లో కావచ్చు, అన్నిట్లో కూడా టాప్ లెవెల్లో ఉంటుంది. మరి స్కామ్స్లో కూడా టాప్ లెవెల్లో ఉండబోతుందా? సో దీనికి సంబంధించి ఒక్కసారి మరిన్ని ఇన్ఫర్మేషన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. గతంలో బిఆర్ నాయుడు, టీటీడీకి సంబంధించిన మాజీ చైర్మన్ బిఆర్ నాయుడు, దీనిపై ఆయన ఏం మాట్లాడారు ఒక్కసారి ఆయన మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. పర్చేజింగ్లో దాని మీద ఏసీబీకి జరిగిన పర్చేజింగ్ ఎవరైతే స్టాఫ్ ఉన్నారో వాళ్ళ మీద అలిగేషన్
ఇప్పుడు ఏంటంటే ఏమండి పాతది కొత్తది అన్ని పాత దాంట్లో నుంచి కంటిన్యూ అవుతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా దానికి, అన్నీ అడగద్దండి, ఒక్క ఎగ్జాంపుల్ చెప్తా. ఈ షాల్వలు ఉన్నాయి కదా, అది బయట 350 రూపాయలు 400 రూపాయలు దొరుకుతుంది. దాన్ని 1334 రూపాయలు కొంటున్నారు. ఇప్పటికీ నాకు తెలిసి ఈ 4-5 ఏళ్ళు ఒక 50 కోట్ల రూపాయల మెటీరియల్ ఉన్నారు. మాకు అక్కడ డౌట్ వచ్చింది. అక్కడి నుంచి చూస్తే చాలా వరకు ఇట్లాంటి అవినీతి జరిగింది కాబట్టి వాళ్ళని ఐడెంటిఫై చేస్తాం, ఏసీబీ చూసుకుంటుంది. సంబంధించి ప్రజెంట్ ఇప్పుడు భానుప్రకాష్ రెడ్డి టీటీడీ బోర్డు మెంబర్ ఆయన ఇప్పుడు ప్రస్తుతం ఏమంటారు, గతంలో ఇటు బిఆర్ నాయుడు టీటీడీకి సంబంధించిన పాత చైర్మన్, ఆయన ఎక్స్ చైర్మన్, ఆయన మాట్లాడారు. సో ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్ ఇటు భానుప్రకాష్ రెడ్డి టీటీడీకి సంబంధించిన బోర్డు మెంబరు ఆయన ఏం మాట్లాడుతున్నారో ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. 2019 నుంచి 2024 వరకు పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల క్షేత్రాన్ని, ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా మార్చుకున్నది వైసీపీ ప్రభుత్వం. వైసీపీలో ఉన్నట్టు కొందరు పెద్దలు టీటీడీ పరకామణిలో దొంగతనం చేస్తే దాన్ని చెట్టు కింద పంచాయతీ చేసుకుని కొంతమంది రవికుమార్ దగ్గర నుంచి ఆస్తులు పంచుకున్నారని చెప్పి ఫిర్యాదులు వస్తున్నాయి. పవిత్ర తులాభారంలో కూడా అవినీతి జరిగిందని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. అలాగే స్వామివారికి ప్రసాదంలో వాడే నెయ్యిలో కూడా అవినీతి జరిగిందని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. ఈరోజు స్వామివారి దర్శనమైన తర్వాత రంగనాథ మండపంలో శేషవస్త్రం స్వామివారి ప్రసాదంగా ఆశీర్వాదం చేస్తున్నట్టు సమయంలో శేషవస్త్రం పట్టు వస్త్రాన్ని కప్పుతారు. దాంట్లో కూడా నాణ్యత లేనటువంటి వస్త్రాలని సరఫరా చేశారని చెప్పి మాకు ఫిర్యాదులు వచ్చాయి. ఫిర్యాదు వచ్చిన తర్వాత దాన్ని మేము కేంద్ర టెక్స్టైల్ మంత్రి శాఖకి కంప్లైంట్ చేస్తే అక్కడి నుంచి ఎక్స్పర్ట్స్ కమిటీ ఒకటి వచ్చిన తర్వాత దాంట్లో నాణ్యత లేనటువంటి శాలువాలు వాడారని చెప్పి మాకు రిపోర్ట్ రావడం జరిగింది. చాలా దురదృష్టకర సంఘటన, చాలా బాధాకరమైన సంఘటన. సాక్షాత్తు స్వామివారికి వాడే అభిషేకం, ప్రతి శుక్రవారం స్వామివారికి అభిషేకం అయిన అనంతరం మేడ్చల్ వస్త్రం స్వామివారికి వాడుతున్నటువంటి వస్త్రంలో కూడా నాణ్యత లేదని చెప్పి ఫిర్యాదులు వచ్చాయి మాకు. దాని మీద కూడా మేము ఎంక్వైరీ చేస్తే దాంట్లో కూడా నాణ్యత లేదని చెప్పి నిపుణుల కమిటీ ఒక రిపోర్టు ఇవ్వడం జరిగింది. ఇది చాలా బాధాకరమైన సంఘటన. ఎందుకంటే అక్కడ లేదు ఇక్కడ లేదన్నగట ఎక్కడ చూసినా సరే ఈ వైసీపీ నాయకులు కొందరు తిరుమల క్షేత్రాన్ని కేవలం ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా మార్చుకొని మొత్తం కోట్ల రూపాయలు అవినీతికి పడగలెత్తారు. ప్రతి ఒక్క రూపాయిని తిరిగి స్వామివారి ఖజానాకి చేరేంత వరకు మేము వీటి మీద అన్నిటి మీద మేము విచారణ జరుపుతున్నాం. అన్ని రిపోర్ట్ ఇచ్చింది, ఎంక్వైరీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దీంట్లో ఎవరెవరు పాత్రదారులు, సూత్రధారులు, వాటాదారులు అందరినీ తొందరలోనే చట్టం ముందు, శ్రీవారి భక్తుల ముందు, భగవంతుడి ముందు నిలబెడతామని చెప్పి నేను శ్రీవారి భక్తులకి తెలియజేసుకుంటున్నాను. దాదాపు అది 1500 రూపాయలకి, 1300-1400 రూపాయలకి కొటేషన్ ఉంది. అది నాణ్యత లేదు కాబట్టి అది 400-500 రూపాయలు మాత్రమే ఉంటుందని చెప్పి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇది దాదాపు ఒక 50 కోట్ల వరకు ఉండే అవకాశం ఉంటుంది. మెంబర్ వీరందరూ కూడా దీంట్లో ఖచ్చితంగా